నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. విటిలిజం అంటే బొల్లి. బొల్లి అనేది ప్రతి ఒక్క మనిషిలో ఎవరికో ఒకరికి తెల్ల మచ్చలు అంటే చర్మం ఒకటి కోల్పోయి తన రంగు తను కోల్పోయి తెల్ల మచ్చలు స్టార్ట్ అయిపోతాయి. అది అసలు ఎందుకు స్టార్ట్ అవుతాయి, ఏ ఏజీ వాళ్ళకి స్టార్ట్ అయిపోతాయి, ఎలాంటి వాళ్ళకి మందులు యూజ్ చేయాలి, ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి, అలాగే ఎలాంటి వాళ్ళకి ఆయుర్వేద తీసుకోవాలా లేదా ఇంగ్లీష్ మందులు తీసుకోవాలా, వీళ్ళకి ఎలాంటి టెస్టులు చేస్తుంటారు, ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, విటిలిజం అంటే బొల్లి. ఆ బొల్లి సమస్య నుంచి అంటే ప్రతి ఒక్క ఎవరికో ఒకరికి తెల్ల మచ్చలు అంటే తన చర్మం తనే కోల్పోయి బొల్లి మచ్చలు తెల్ల తెల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? సో మనము దీన్ని బొల్లి అంటామండి తెలుగులో, ఇంగ్లీష్లో విటిలిగో అంటాం అనమాట. సో బేసిక్గా విటిలిగో అంటే ఏంటంటే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో మనకు నార్మల్గా ఏం కావాలి, మన బాడీలోకి ఏదైనా ఒక వైరస్ కానీ లేదంటే ఒక ఫారిన్ ఆర్గానిజం కానీ మన బాడీలోకి అంటే బ్యాక్టీరియా కానీ ఏదైనా వచ్చినప్పుడు దానికి అగెన్స్ట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసి దాన్ని చంపేయాలి. సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ అంటాం అనమాట. అంటే ఏంటంటే మన సెల్స్ని మన బాడీ చంపేస్తుంది అనమాట. బేసిక్గా అక్కడ ఏం సెల్స్, మన స్కిన్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఏమవుతుందంటే ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్లో మనకు మెలనోసైట్స్ ఉంటాయి. ఈ మెలనోసైట్స్ ఏమేమి చేస్తాయి అంటే మెలనిన్ అనే పిగ్మెంట్ని సింథసిస్ చేస్తాయి అన్నమాట. సో ఈ మెలనిన్ పిగ్మెంట్ ఏం చేస్తుందంటే మన స్కిన్కు కలర్ ఇస్తుంది. సో అది రిలీజ్ అయ్యి స్లోగా మన స్కిన్లోంచి బయటకు వచ్చి మన స్కిన్కి అంతా కలర్ ఇస్తుంది అన్నమాట. సో ఈ మెలనోసైట్ని చంపడం మొదలు పెడుతుంది అనమాట. అప్పుడు ఆ మెలనోసైట్స్ ఆ ప్లేస్లో చనిపోయి అక్కడ కలర్ లేకుండా వైట్గా అయిపోతాయి. ఇది ఎప్పుడు వస్తుందంటే అన్ని ఏజెస్లో, పుట్టిన పిల్లల నుంచి చనిపోయేంత వరకు ఏ స్టేజ్లో అన్నా రావచ్చు. బోత్ సెక్సెస్, మేల్లో రావచ్చు, ఫీమేల్లో రావచ్చు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల పెద్ద డెత్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు, కానీ సో విమెన్లో ఎక్కువ మేట్ వాల్యూ అంటాం అనమాట. అంటే ప్రతి ఒక్కరికి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక వాల్యూ ఉంటుందన్నమాట. సో మెన్ కానీ విమెన్ కానీ ఒక ఆ వాల్యూ తగ్గించేస్తుంది అనమాట, ఎందుకంటే ఆ మచ్చలు ఉండడం వల్ల. ఇంకోటి ఏంటంటే సోషల్ స్టిగ్మా అంటే ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే దీన్ని, సో వీళ్ళకి మచ్చలు ఉన్నాయి, వీళ్ళని పట్టుకుంటే మనకు వస్తుంది, లేకపోతే కొంచెం చూడడానికి అసహ్యంగా ఉంది, లేకపోతే వీళ్ళని ఏదైనా జాబ్లో తీసుకోవడానికి భయపడుతుంటారు అనమాట. ఎందుకంటే జాబ్లో వీళ్ళని తీసుకుంటే వేరే ఎంప్లాయీస్ రారేమో, లేకపోతే వేరే కస్టమర్స్ రారేమో అని వీళ్ళని కొంచెం సోషల్ స్టిగ్మా లాగా ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్తారనమాట. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విటిలిగో అనేది ఇన్ఫెక్టివ్ డిజార్డర్ కాదు. ఇన్ఫెక్టివ్ డిజార్డర్ అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే డిజార్డర్ కాదు. సో విటిలిగో ఉన్న వాళ్ళని మీరు పట్టుకోవచ్చు, వాళ్ళతో కలిసి తినచ్చు, వాళ్ళ బట్టలు వేసుకోవచ్చు, వాళ్ళ స్వెట్ మీ పైన పడిన నార్మల్ వేరే పర్సన్తో ఎలా ఉంటారో మీరు వాళ్ళతో కూడా అలానే ఉండొచ్చు. ఈ విటిలిగో అనేది ఒకరి నుంచి ఒకరికి రాదనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. బట్ డెఫినెట్గా ఎవరినన్నా అట్లా ఉన్న వాళ్ళని ఫస్ట్ టైం చూసినప్పుడు మనకేమంటే కొంచెం డిస్గస్ట్ లాగా ఉంటుందన్నమాట. సో బట్ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకొని వాళ్ళతో వేరే పీపుల్తో ఎలా ఉంటామో వీళ్ళతో కూడా అలా ఉండడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. ఇట్లా లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? రైట్, మనము సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చేటప్పటికండి, సో రేర్గా పేషెంట్స్ ఏం చెప్తారంటే నాకు కొంచెము ఇచ్చింగ్ లాగుంది, లేకపోతే కొంచెం టింగ్లింగ్ లాగుంది, ఏదో టింగ్లింగ్ సెన్సేషన్ లాగుంది అని చెప్తారనమాట. రేర్గా సెన్సేషన్ ఉంటుంది, చాలామందికి ఆ సెన్సేషన్ కూడా ఉండదన్నమాట. సో మనం ఏమంటామంటే హైపో పిగ్మెంటెడ్ ఆర్ డీపిగ్మెంటెడ్. కొంతమందికి ఏంటంటే కలర్ కొంచెం వైట్ అవుతుంది, కొంతమంది కంప్లీట్గా వైట్ అయిపోతుంది అనమాట. హైపో పిగ్మెంటెడ్ ఆర్ డీపిగ్మెంటెడ్ ఏమంటా అంటే అక్కడ కూడా గ్రే ప్యాచెస్, కొంతమందికి హెయిర్ కూడా అక్కడ గ్రేగా తయారు కావడము. ఇంకోటి ఏంటంటే మ్యాక్యులర్ ప్యాచ్ అంటాం. మ్యాక్యులర్ ప్యాచ్ అంటే ఏంటంటే మనకు స్కిన్ పైన రేజ్డ్ ఉండదు, జస్ట్ మన స్కిన్ సర్ఫేస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, బట్ వైట్ డిస్కలరేషన్ వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గమనించాల్సింది ఏంటంటే, సో ఆ డిస్కలరేషన్ పార్ట్కి నార్మల్ స్కిన్కి క్లియర్ కట్ డిమార్కేషన్ ఉంటుందన్నమాట. అంటే స్లోగా ఫేడ్ అవ్వకుండా సడన్గా మారిపోతుంటుంది అనమాట. సో దాన్ని మనము విటిలిగో కింద తీసుకుంటాము. సో ఈ ప్యాచెస్ అనేవి వేరియింగ్ సైజెస్ ఉంటాయి. సో డిఫరెంట్ సైజెస్ ప్యాచెస్ ఉంటాయి. పర్టికులర్ షేప్ అంటూ ఉందన్నమాట. డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్ షేప్ ఉంటాయి. అదేవిధంగా నార్మల్గా ఏంటంటే ఫ్లాట్గా ఉంటాయి, లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ మనం కామన్గా చూస్తుంటాం అనమాట. సో అన్ని ఏరియాస్లో వస్తాయి. ఎక్స్టెన్సర్ ఏరియాస్ అంటే మనం ఎక్కువ ఈ ఫ్లెక్సార్ అంటే లోపల ఉన్న
ప్లేసెస్ కాకుండా ఈ ఎక్స్టెన్సార్ ఏరియాస్లో మనం కామన్గా ఈ ప్యాచెస్ అనేవి చూస్తూ ఉంటాం. ఎక్కువగా స్కిన్ మీద బాడీలో ఏ వైపు వస్తుంటుంది సార్ డాక్టర్ గారు? మనము స్కిన్ పైన మెయిన్గా ఎక్స్టెన్సార్ సర్ఫేసెస్ అంటాం అనమాట. ఎక్స్టెన్సార్ సర్ఫేసెస్ అంటే ఏంటంటే మనకు ఇది ఫ్లెక్సార్. సో మనం ఇట్లా అనటామికల్గా ఇలా కూర్చున్నప్పుడు ఇది ఫ్లెక్సార్ సర్ఫేస్ అని, ఇది ఎక్స్టెన్సార్ సర్ఫేస్. మామూలుగా ఎక్స్టెన్సార్ సర్ఫేస్లో ఎక్కువగా ఉంటాయి. సో ఈ పార్ట్ ఆ పార్ట్ అని కాదు, సో ప్రతి ఒక్క పార్ట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రైవేట్ పార్ట్స్లో వస్తుంది, ఫేస్లో వస్తుంది, చెస్ట్లో వస్తుంది. సో ఎక్కడన్నా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట దానికి. మరి అది స్టార్ట్ అయినప్పుడు, ఆ మచ్చ అనేది స్టార్ట్ అయినప్పుడు వెంటనే మెడిసిన్ తీసుకుని డాక్టర్ గారి సలహా తీసుకుంటే తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? మనం ఏ డిసీజ్ తీసుకున్నా అండి, మనకు ప్రోగ్నోసిస్ తీసుకుంటే ఎంత త్వరగా మనం స్టార్ట్ చేస్తే సో మనము అంత అవుట్కమ్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇది కూడా డెఫినెట్గా ఈ విటిలిగోలో కూడా అంతే. సో విటిలిగోలో అది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రోగ్నోసిస్. ఎందుకంటే ఫస్ట్ విటిలిగో స్టార్ట్ అయినప్పుడు ఏముంటుందంటే నార్మల్ స్కిన్ వైట్ అవుతుంది, హెయిర్ బ్లాక్గానే ఉంటుంది అనమాట. అది ఇనిషియల్ స్టేజ్లో. అది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే హెయిర్ కూడా గ్రే కలర్గా మారిపోతుంటుంది. సో గ్రే కలర్ హెయిర్ వచ్చింది అంటే చాలా రోజుల నుంచి డిసీజ్ ఉన్నట్టు, బట్ ప్రోగ్నోసిస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. మనము ప్రతి ఒక్క డిసీజ్ లాగా ఈ డిసీజ్ కూడా ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ డయాగ్నోసిస్ చేసి తర్వాత ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే వాళ్ళలో క్యూర్ కానీ లేకపోతే మళ్ళీ రాకుండా ప్రివెన్షన్ కానీ ఫర్దర్ ప్లేసెస్కి స్ప్రెడ్ కాకుండా ఉండడము. సో ఆ కలర్ ఇంటెన్సిటీ తగ్గడము, ఫ్రీక్వెన్సీ తగ్గడము, డ్యూరేషన్ తగ్గడము, నంబర్ ఆఫ్ ప్లేసెస్లో తగ్గడం, ఇవన్నీ మనము ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. వీడికి ఏ మెడిసిన్ అయితే పనిచేస్తే బాగుంటుందంటే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారా లేదా హోమియోపతి అంటారా? ఏ మెడిసిన్ అయితే పనిచేస్తే త్వరగా క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారు? రైట్, మనము కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటామండి. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కానీ లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ కానీ లేకపోతే ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ని, ఇవంతా మనం ఏమంటామంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. సో ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో వీళ్ళు 2 రకాల ట్రీట్మెంట్ ఇస్తారు అనమాట. ఒకటి లోకల్గా అంటే ఎక్కడైతే ప్యాచ్ ఉందో అక్కడ ఏమన్నా అప్లై చేయడానికి, ఇంకోటి ఏంటంటే సిస్టమిక్గా అంటే బాడీ అంతా ఎఫెక్ట్ కావడానికి. మెయిన్గా వీళ్ళు ఏం చేస్తారంటే స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ అనేవి ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గించడానికి. సో మన ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గించడానికి వీళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. దాంట్లో మేజర్ గ్రూప్ వచ్చి మనం స్టెరాయిడ్స్ కొన్ని క్యాన్సర్కి వాడే డిసీజెస్కి, క్యాన్సర్కి వాడే డ్రగ్స్ కూడా వాడుతుంటారు. ఎందుకంటే ఇమ్యూనిటీని తగ్గించడానికి. అదేవిధంగా వీళ్ళు ఏం చెప్తారంటే మనము మంచిగా సన్లైట్కి ఎక్స్పోజర్ కావాలి, అల్ట్రావైలెట్ లైట్స్కి ఎక్స్పోజర్ కావాలి, టాటూయింగ్ మనకు తెలిసింది కదా, టాటూస్ లేకపోతే గ్రాఫ్టింగ్ అంటారనమాట. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కిన్ పైన ప్యాచ్ ఉందనుకోండి, సో ఆ స్కిన్ను వేరే దగ్గర స్కిన్ తీసి ఇక్కడ పెట్టడము గ్రాఫ్టింగ్ అంటాము. అదే ఫేమస్ మనకు ఒక సెలబ్రిటీ ఉన్నారు మైకేల్ జాక్సన్, బ్లీచింగ్ అంటారనమాట. మైకేల్ జాక్సన్ ముందు బ్లాక్గా ఉండేవాళ్ళు, ఆయన ఎందుకు వైట్గా మారారంటే ఆయన విటిలిగో వచ్చింది, దాన్ని కవర్ చేసుకోవడానికి మొత్తం స్కిన్ అంతా బ్లీచ్ చేసుకున్నారని ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నమ్ముతారనమాట. ఇంకోటి ఏంటంటే అక్కడ కవరింగ్ చేయడము, మేకప్ చేసుకోవడము, లేకపోతే డ్రై స్కిన్, లేకపోతే ఇవన్నీ చేస్తే ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మీ ఇమ్యూనిటీలో ప్రాబ్లం. మీరు లోకల్గా ఏమైనా చేస్తే ఏమవుతుందంటే అది ఇంకా ఎక్కువ రావడము, అదేవిధంగా స్కిన్ డ్రై అయిపోవడము, స్కిన్లో రెడ్నెస్ వచ్చేయడము, లేకపోతే బ్లిస్టర్స్ రావడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ మనము కామన్గా అలోపతిలో చూస్తుంటాం అనమాట. నెక్స్ట్ హోమియోపతికి వచ్చేటప్పటికి మనకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతిలో మనము కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము. సో హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి చాలా కేసెస్లో మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఒక్కసారి క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో అడ్వాన్స్డ్ కేసెస్లో, సో ఏజ్ ఎక్కువ ఉంది, అడ్వాన్స్డ్ కేసెస్లో మనము వాళ్ళకి మంచి రిలీఫ్ ఇవ్వచ్చు అనమాట. కంప్లీట్గా క్యూర్ చేయలేకపోయినా మంచి రిలీఫ్ ఇవ్వచ్చు. ఇవన్నీ ఏంటి వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా. సో మనము నా ఉద్దేశంలో విటిలిగోలో సక్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక పేషెంట్ని సాటిస్ఫై చేయడం, స్టెరాయిడ్స్ పైన పోకుండా. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ స్టెరాయిడ్స్ పైన ఉన్నారు, లేకపోతే ఆల్రెడీ విటిలిగో ఉంది, వాళ్ళని స్టెరాయిడ్స్ పైన పోకుండా వాళ్ళని కంఫర్ట్ స్టేజ్లో పెడితే దాన్ని మనం సక్సెస్ అంటాం అనమాట. ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అందుకే సక్సెస్ ఏంటంటే మనకు ఈ విటిలిగోలో పేషెంట్ని మనం స్టెరాయిడ్స్ వరకు పోకుండా కాపాడగలిగితే అది సక్సెస్ అనమాట. ఒక వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్తో పోల్చినా, మీరు ఆయుర్వేద తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధ తీసుకోండి, అలోపతి తీసుకోండి, వీటన్నిటికంటే హోమియోపతిలో బెటర్ మెడిసిన్ ఉంది. అంతేకాకుండా టైమ్లీ మనకు రిజల్ట్ అనేది మినిమం
మ్యాక్సిమం 3 మంత్స్, కొంతమంది 1 మంత్లో చూడొచ్చు, కొంతమంది 2 మంత్స్లో చూడొచ్చు, మ్యాక్సిమం 3 మంత్స్లో అనేది మనం రిజల్ట్ అనేది చూపించగలగాలన్నమాట. సో దీంతోపాటు హోమియోపతిలో సక్సెస్ రేట్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే వీడియోస్ చూస్తారు, అవి చూస్తారు, వాళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట. ఏంటంటే హోమియోపతి అంటే కంప్లీట్ క్యూర్, హోమియోపతికి తిరుగులేదు. అలా కాదండి, ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి మనకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ విటిలిగోలో సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుందంటే 60% మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 కేసెస్ వచ్చాయనుకోండి, 100లో 60 మందికి మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా 20 మందికి ఏమవుతుందంటే మనము ఉన్నదాని ఇంటెన్సిటీ కానీ, లేకపోతే ఫ్రీక్వెన్సీ కానీ, లేకపోతే డ్యూరేషన్ కానీ, లేకపోతే ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది, నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ మనం తగ్గించగలం, కానీ కంప్లీట్గా క్యూర్ చేయలేమన్నమాట. అదొక 20%కి. బట్ అంతేకాకుండా అవుట్ ఆఫ్ 10 లేకపోతే 100లో ఒక 30 మందికి మనం ఏమి ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గదు. సో వాళ్ళని అన్ఫార్చునేట్ పీపుల్ అంటాం అన్నమాట మనము. వాళ్ళు నాకు తెలిసి కొంతమంది పేషెంట్స్ ఒక 10 years హోమియోపతి కూడా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు వితౌట్ ఎనీ రిజల్ట్. సో కొంతమంది అన్ఫార్చునేట్ పీపుల్ ఉంటారు. మనము 10లో ఒక 3 members అన్ఫార్చునేట్ అని చెప్పచ్చు. బట్ ఒక 60 membersకి మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. మనం వాళ్ళని కంప్లీట్గా స్టెరాయిడ్స్ పైన నుంచి తీసేయచ్చు, లేకపోతే స్టెరాయిడ్స్ వరకు పోకుండా వాళ్ళని కాపాడుతూ హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మరి చర్మం మీద తెల్ల మచ్చలు రావడానికి కారణం ఏంటి సార్? సో మనము ఇది మెయిన్గా ఏమంటామంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఏమవుతుందంటే మనకు దీంట్లో 2 రకాల హైపోథసిస్ ఉందన్నమాట. ఒకటి ఏమంటామంటే ఆటో ఇమ్యూన్ హైపోథసిస్ అంటాము, ఇంకోటి మనం ఏమంటామంటే న్యూరోజెనెటిక్ హైపోథసిస్ అంటాం అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు ఏం చెప్తారంటే, సో ఏవైతే మనకు స్కిన్ ఉంది, స్కిన్లో మనకు 3 layers ఉంటాయన్నమాట. అప్పర్ లేయరు, మిడిల్ లేయర్, లోయర్ లేయర్, ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ అంటాం అన్నమాట. ఈ ఎపిడర్మిస్ అప్పర్ లేయర్లో మళ్ళీ లోయర్ పార్ట్ ఉంటుంది అన్నమాట, దాన్ని స్ట్రేటమ్ బేజాలిస్ అంటాం మనం. ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈ మెలనోసైట్స్ అనేవి ఉంటాయి. ఈ మెలనోసైట్స్ పని ఏంటంటే మనకు స్కిన్ బ్లాక్గా ఉంటుంది చూసారా, ఎందుకంటే మంచి మెలనిన్ అనే పిగ్మెంట్ సింథసిస్ అవుతుంది, ఈ సెల్స్ నుంచి వస్తాయి. ఈ సెల్స్ నుంచి వచ్చి ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ ఏమవుతుందంటే స్లోగా పైకి వస్తుంది అనమాట. పైకి వచ్చినప్పుడు మనకు స్కిన్ అనేది కలర్ వస్తుంది. ఒక హైపోథసిస్ ఏం చెప్తుందంటే ఈ మెలనోసైట్స్కి అగెన్స్ట్గా మనకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అని ఒక సైంటిస్టులు చెప్తారనమాట. ఇంకోటి ఏంటంటే న్యూరోజెనెటిక్ హైపోథసిస్. ఈ న్యూరోజెనెటిక్ హైపోథసిస్ అంటే సో ప్రతి ఒక్కరికి నరాలనే ఉంటాయన్నమాట, నర్వ్ ఎండింగ్స్ అనేవి ఉంటాయి. ఈ నర్వ్ ఎండింగ్స్లో కొన్ని కెమికల్స్ వచ్చి ఆ కెమికల్స్ దీన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారని కొన్ని సైంటిస్టులు చెప్తారనమాట. మనము ఇది పాథాలజీ. అసలు రీజన్ ఏంటి, ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే ఆల్మోస్ట్ మనము ఒక 100 మందిని కనుక తీసుకుంటే విటిలిగో వచ్చిన వాళ్ళని 20% ఆఫ్ ది పీపుల్కి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అంటే దీనికి స్ట్రాంగ్ జెనెటిక్ బేసిస్ అనేది ఉందన్నమాట. అంటే ఎస్పెషలీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ, లేకపోతే మీ పిల్లలకు ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, మీకుంటే మీ పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే డైరెక్ట్ బ్లడ్ రిలేటివ్స్ ఎవరు ఉంటారో వీళ్ళకి గన ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. దూరం రిలేటివ్స్ అంటే ఛాన్సెస్ తగ్గిపోతూ వస్తున్నాయి. ఇవి ఎలా ట్రిగ్గర్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఉంటుంది, ఏదైనా చిన్న ఇంజురీ జరిగింది, ఆ ఇంజురీ నుంచి వీళ్ళకి ఇది ట్రిగ్గర్ అనేది కావచ్చు అనమాట. లేకపోతే ఇంకోటి ఏంటంటే వేరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది స్కిన్కి సంబంధించిన డిజార్డర్ కాదు, అది స్కిన్ పైన కనపడిన డీప్ ప్యాథాలజీ ఉంటుంది అన్నమాట. వేరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే ఈ డిజార్డర్ కూడా వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. దీనికి తెల్ల మచ్చలు అనేది చర్మం మీద వస్తూ ఉంటాయి కదా, సో అది బాడీ మొత్తం ఇంకో తెల్లగా మారిపోయే అవకాశం ఉంటుందా, లేదా దీనికి ఎలాంటి టెస్ట్లు చేస్తారంటే ఏం చెప్తారు? సో మనకు దీనికి పెద్ద టెస్ట్లు అంటూ ఏమి ఉండవండి. సో ఎందుకు అంటే మనము డైరెక్ట్గానే డయాగ్నోస్ చేయొచ్చు. సో చూసిన వెంటనే అది మనము డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే దీనికి ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది, వుడ్స్ ల్యాంప్ అని ఒక ల్యాంప్ దొరుకుతుంది అనమాట. అదేంటంటే అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. అది ఎప్పుడైతే ఈ పేషెంట్ స్కిన్ పైన మనం వేస్తామో అది మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఆ డిమార్కేషన్ తెలిసిపోతుంది, అంటే వైట్ ప్యాచ్కి పక్కనున్న దానికి ఆ క్లియర్ కట్ డిమార్కేషన్ తెలిసిపోతుంది అనమాట. లేదు మనకి ఇంకా కొన్ని అకాడమిక్స్లో చేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే స్కిన్లో ఒక చిన్న పార్ట్ తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి రిపోర్ట్ ఇస్తారన్నమాట. దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది. సో ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ఉండడం కానీ, లేకపోతే ఏవైతే మెలనోసైట్స్ ఉంటామో అవి డిస్ట్రాయ్ కావడం కానీ క్లియర్గా మనకు బయాప్సీ రిపోర్ట్లో తెలిసిపోతుంది. మరి ఈ స్కిన్ మీద తెల్ల మచ్చలు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు?
రైట్. సో దీనికంటూ పెద్దగా మనకు ఫుడ్ పైన ఎఫెక్ట్ ఉండదండి. అది జనరల్. సో మనకి ఏదన్నా ఒక మంచి మన ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మనం ఏం చెప్తామంటే మంచి నిద్ర అవసరం, మంచి ఫుడ్ అవసరం, అదేవిధంగా స్ట్రెస్‌లెస్ లైఫ్ అవసరం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అవసరం. అంతేకాకుండా మీకు ఏమైనా అలవాట్లు ఉంటే అలవాట్లకు దూరంగా ఉండడమే అని జనరల్ తప్పితే దీనికంటూ స్పెసిఫిక్ ఫుడ్ కానీ లేకపోతే అట్లాంటివి ఏమి ఉండదు. బట్ మీరు కనుక గమనిస్తే ఏదైనా పర్టికులర్ ఫుడ్ తిన్నప్పుడు ఇవి పెరగడము లేకపోతే ఇచ్చింగ్ పెరగడం ఇట్లాంటివి ఏమన్నా గమనిస్తే దానికి దూరంగా ఉండడం మంచిది. సో ఇప్పుడు తెల్ల మచ్చలు అంటే చర్మం మీద ఉన్న తెల్ల మచ్చలు వీళ్ళు తీసుకోబోయే జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అంటే మీరు ఏం చెప్తారు డాక్టర్ గారు? రైట్, డెఫినెట్గా అండి. సో వీళ్ళకి స్కిన్ అంటే మనకి ఏంటంటే ప్రొటెక్షన్ అనమాట. స్కిన్ మనకు బ్లాక్గా ఉంటే ఏంటంటే అల్ట్రావైలెట్ రేస్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. వీళ్ళకి అది ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే సన్లైట్ డైరెక్ట్గా పడకుండా చూసుకోవడము. సో కొంత సన్ బర్న్ అంటాం అనమాట. మనం ఏంటంటే కొంతమందికి చర్మం కాలిపోయినట్టు అయిపోతుంది. అలా వీళ్ళలో ఏంటంటే ఎక్కువ అల్ట్రావైలెట్ రేస్కి ఎక్స్పోజ్ అయితే అది క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో వీళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉండాలి. సో ఎస్పెషల్లీ స్కిన్ బర్న్ కాకుండా కొన్ని మెడిసిన్స్ ఉంటాయన్నమాట. సన్ స్క్రీన్ లాంటివి బాగా యూజ్ చేయాలి. సో చాలా కండిషన్స్లో ఏమవుతుందంటే స్ట్రెస్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది అనమాట. స్ట్రెస్కు దూరంగా ఉండడము. అదేవిధంగా ఇంపార్టెంట్ వీళ్ళు చేసేది ఏంటంటే అంటే చాలామంది దొంగ డాక్టర్ల దగ్గరికి బాబాల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. అవన్నీ చేయకండి. దానివల్ల ఇంకా ప్రాబ్లం పెరుగుతుందే కానీ తగ్గదది. సో అల్ట్రావైలెట్ రేస్ ఇమ్యూన్ సెల్స్ ఏవైతే మనం ఉంటాయో ఇన్ఫ్లమేషన్ కానీ వీటికి అన్నిటికీ దూరంగా ఉండండి. కొంతమంది ఏం చెప్తారంటే సవర్ ఫుడ్స్ పుల్లటి ఫుడ్ తీసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది అని కొంతమంది చెప్తారంటే చాలామంది ఏంటంటే అది తప్పు అనమాట. పుల్లటి తీసుకున్నంత దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. సో ఒక అపోహ అనేది ఉందన్నమాట. మీకు కానీ ఏ ఫుడ్ తిన్నా పెరిగితే అది మానేయండి తప్పితే జనరల్గా అందరికీ ఒకటే ఉండదు అనమాట. కామన్గా ఏం చెప్తారంటే పుల్లటి ఫుడ్లు తీసుకుంటే ఎక్కువ, అది ఎక్కడా లేదండి. అవన్నీ మూఢనమ్మకాలు. మంచి స్లీప్ మెయింటైన్ చేయండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. దాంతోపాటు పొల్యూషన్ ఫ్రీగా ఉండండి, లేకపోతే స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. దాంతోపాటు మీకు ఏమన్నా అలవాట్లు ఉంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ మర్వానా కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దీనికంతా దూరంగా ఉండడం వల్ల మంచి రిజల్ట్ అనేది మనం చూడవచ్చు. ఇంకా ఫైనల్గా ఇంక తెల్ల మచ్చలు ఉన్న వాళ్ళకి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీరు డాక్టర్ గారు? రైట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక 2 సిమ్టమ్స్ని చూసి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి, సో ఇంటర్నెట్లో మనకి ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి 99% ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషనే వస్తుంది. అలా కాకుండా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎస్పెషల్లీ విటిలిగో ప్రాబ్లం ఉంటే ఒక మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ డయాగ్నోస్ చేయండి అది ఏం డిసీజ్ అని. ఎందుకంటే విటిలిగోకి క్లోజ్గా ఇంకా వేరే డిసీజెస్ అన్నీ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ తీసుకోవద్దు. సో ఫేక్ డాక్టర్స్ దగ్గర కానీ ఫేక్ ట్రీట్మెంట్లు కానీ తీసుకోవడం ఆపేసి ఫస్ట్ డయాగ్నోస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మధ్య మనకు చాట్ జీపీటీ అని వచ్చింది. ఈ చాట్ జీపీటీ కూడా చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే సో నేను ఒక చిన్న సెర్చ్ చేశాను అనమాట. ఆ సెర్చ్లో ఏంటంటే ఒక 100 మంది ఒక డిసీజ్ గురించి రాంగ్గా చెప్పారంటే ఈ చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే మెజారిటీ ఒపీనియన్ పిక్ చేస్తుంది, రైట్ ఒపీనియన్ పిక్ చేయదు. సో ఈ పర్టికులర్ డిసీజ్ గురించి 100 వెబ్సైట్లలో మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చూపిస్తుంది. మేబీ ఈ 100 దాంట్లలో ఒక సైంటిస్ట్ ఉండొచ్చు, దీని గురించి ఒరిజినల్గా రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ ఉండొచ్చు. ఆ సైంటిస్ట్ చెప్పింది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, మిగిలిన 99 వెబ్సైట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఈ చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే మెజారిటీని పిక్ చేస్తుంది. సో అందరూ చాలామంది అలా మోసపోతున్నారు. సో చాట్ జీపీటీలు గూగుల్లు ఇవన్నీ నమ్మకండి. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విటిలిగోలు. అయితే తెల్ల మచ్చలు అనేది చర్మం మీద వస్తూ ఉంటుంది కదా, అది మా బాడీ మొత్తం వచ్చేస్తుందా ఆగిపోతుందా అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? అది చాలా మంచి పాయింట్ అండి. మనం డిసీజ్ ప్రోగ్నోసిస్ అంటాము. సో కొంతమంది వాళ్ళ అలవాటులను బట్టి లేకపోతే వాళ్ళ బాడీ జెనెటిక్స్ని బట్టి లేకపోతే ఎపిజెనెటిక్స్ని బట్టి కొంతమందికి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, కొంతమందికి స్లోగా స్ప్రెడ్ అవుతుంది, కొంతమందికి కొన్ని రోజులు వచ్చిపోతుంది. సో ఎలా జరుగుతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాడీ అంతా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి.